ఈ 2026 సంక్రాంతి బాక్స్ ఆఫీస్ ఇంకా ముగియలేదు. కానీ అప్పుడే 2027 సంక్రాంతి పైన చాలా మూవీస్ కన్నేసాయి. డేట్స్‌ని కూడా లాక్ చేసేస్తున్నాయి. అయితే 27 సంక్రాంతికి వస్తున్న మూవీస్ ఏంటి? ఏ హీరో ఏ మూవీస్‌తో వస్తున్నాడు అనే విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. 26లో గూడా ఈ మార్చి నుండి డిసెంబర్ వరకి చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. దాదాపు 100-200 వరకు మూవీస్ ఉన్నాయి. మీరు గనుక ఈ వీడియోకి 200+ లైక్స్ వచ్చాయనుకో, ఖచ్చితంగా ఈ మార్చి నుంచి డిసెంబర్ వరకు రిలీజ్ అయ్యే అన్ని మూవీస్ ఏ ఏ డేట్‌లలో వస్తున్నాయో ఒక వీడియో చేసి అందిస్తాను. ఆ వీడియో కావాలనుకుంటే ఈ వీడియోకి 200+ లైక్స్ కొట్టండి. ఖచ్చితంగా వీడియో చేస్తాను. అంతవరకు నేనిచ్చే ఈ అప్‌డేట్స్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే ఖచ్చితంగా కొంచెం లైక్ చేసి కింద హై బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం బూస్టింగ్‌గా, ఎంగేజింగ్‌గా ఉంటుంది. నేను మా టీమ్ చాలా కష్టపడుతున్నాం అప్‌డేట్స్ కోసము. కొంచెం ఆ లైక్ బటన్ క్లిక్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. కూడా కొంచెం యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఇక వీడియో స్టార్ట్ చేద్దాము. 27 సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఫస్ట్ మూవీ మన 'సిద్దు జొన్నలగడ్డ' గారి 'కోహినూర్' మూవీ. ఈ మూవీ పాన్ ఇండియాలో కూడా మన ముందుకొస్తుంది జనవరి 11న. ఈ మూవీని ఈ 26 సంక్రాంతికి రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు. కొన్ని ఇబ్బందుల వల్ల మూవీ ఆగిపోవడం వల్ల మూవీ మన ముందుకు రాలేకపోయింది. కానీ 27 సంక్రాంతికి ఈ మూవీ మన ముందుకు రాబోతుంది. నెక్స్ట్ మన 'పవన్ కళ్యాణ్' అండ్ 'సురేందర్ రెడ్డి' గారి కాంబినేషన్ కూడా ఒక మూవీ తెరకెక్కబోతుంది. ఈ మూవీని కూడా 27 సంక్రాంతికే రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. మూవీలో సెకండ్ హీరోగా మన 'రవితేజ' గారు నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మూవీ కూడా 27 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ 'బాబీ' డైరెక్షన్‌లో మన 'చిరంజీవి' గారు నటిస్తున్న మూవీ 'మెగా 158'. ఈ మూవీ నేమ్ అయితే ఇంకా అఫిషియల్‌గా అనౌన్స్ చేయలేదు. జస్ట్ పోస్టర్ మాత్రం వదిలారు. ఇక ఈ మూవీని కూడా 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు జనవరి 14న. నెక్స్ట్ మన 'తేజ సజ్జా' గారి 'జామిరెడ్డి' మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న మూవీ 'జామిరెడ్డి 2'. ఈ మూవీని కూడా 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు జనవరి 14న. తమిళ్ ఇండస్ట్రీ నుంచి అజిత్ గారి నుంచి వస్తున్న మూవీ 'ఏకే64'. ఈ మూవీలో శ్రీలీల గారు హీరోయిన్‌గా నటిస్తున్నారు. అండ్ మోహన్ లాల్ గారొచ్చేసి ఇందులో విలన్‌గా నటించే అవకాశాలున్నాయి. ఇక ఈ మూవీని గూడా 27 సంక్రాంతికి జనవరి 14న రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ తమిళ్ ఇండస్ట్రీ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ గారి నుంచి వస్తున్న మూవీ 'తలైవా 173'. ఈ మూవీని గూడా 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మన 'వెంకటేష్' గారు అండ్ 'అనిల్ రావిపూడి' గారి డైరెక్షన్‌లో లాస్ట్ ఇయర్ వచ్చి బాగా హిట్ కొట్టిన మూవీ 'సంక్రాంతికి వస్తున్నాము'. ఈ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం 2'. ఇక ఈ మూవీని కూడా 27 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు జనవరి 14న. నెక్స్ట్ 'శర్వానంద్' అండ్ 'శ్రీను వైట్ల' గారి కాంబినేషన్‌లో కూడా ఒక మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీని కూడా 27 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు. నెక్స్ట్ మన 'మాస్ మహారాజా' 'రవితేజ' గారు 'వివేక్ ఆత్రేయ' గారి డైరెక్షన్‌లో ఒక మూవీ చేయబోతున్నారు. ఈ మూవీని కూడా వచ్చే ఏడాది సంక్రాంతికే రిలీజ్ చేయాలని అయితే ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి 'రిషబ్ శెట్టి' గారి నుంచి మన 'శివాజీ' గారి బయోపిక్‌గా తెరకెక్కుతున్న మూవీ 'శివాజీ మహారాజు'. ఇక ఈ మూవీ వచ్చేసి 2027 సంక్రాంతి కానుకగా జనవరి 21న రిలీజ్ చేస్తున్నారు. 'శర్వానంద్' గారి నుంచి 2017లో రిలీజ్ అయిన మూవీ 'శతమానం భవతి'. ఇక ఈ మూవీకి సీక్వెల్‌గా 'శతమానం భవతి' నెక్స్ట్ పేజ్‌ని కూడా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ మూవీని ఈ ఇయర్‌లో షూటింగ్ ప్రారంభించి 27 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రెజెంట్ అయితే ఈ మూవీస్ మన టాలీవుడ్ నుంచి 6 మూవీస్, తమిళ్ ఇండస్ట్రీ నుంచి 2 మూవీస్ అండ్ మాలీవుడ్ నుంచి 1 మూవీ. ఈ మూవీ అయితే 2027 సంక్రాంతికి పోటీగా రిలీజ్ డేట్‌ననైతే అనౌన్స్ చేస్తున్నాయి. సంక్రాంతి వచ్చేసరికి ఏ మూవీ పోటీలో ఉంటుందో, ఏ మూవీ పోస్ట్‌పోన్ అవుతుందో మనం ముందు ముందు వేచి చూడాల్సి ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి కిందున్న సబ్స్క్రైబ్ బటన్ కొంచెం క్లిక్ చేస్తే నాకు కూడా కొంచెం బూస్టింగ్‌గా, ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఇట్లాంటి మంచి మంచి అప్డేట్స్ మీ ముందుకు వస్తూనే ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.